గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థులకు ఎటువంటి కోర్సెస్ మరియు స్పెషలైజేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది, స్టూడెంట్స్ ప్లేస్ అవ్వడానికి ఎటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తుంది, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, యూనివర్సిటీ గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఉత్తరాంచల్ యూనివర్సిటీ సౌత్ ఇండియా అడ్మిషన్ డైరెక్టర్ ఇంతియాజ్ గారు మరియు మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీస్ డైరెక్టర్ రవికిరణ్ రెడ్డి గారు. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. ఇంతియాజ్ గారు, మీరు చెప్పండి, ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి డీటెయిల్స్గా తెలియజేస్తారా? సో ఉత్తరాంచల్ యూనివర్సిటీ చెప్పే ముందు సో ప్లేస్ వచ్చేసి ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇన్ డెహ్రాడూన్ మేడం. డెహ్రాడూన్ వచ్చేసి ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంటుంది. డెహ్రాడూన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ నోన్ యాజ్ ఎడ్యుకేషన్ హబ్ అంటారు, ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. జస్ట్ యాజ్ బెంగళూరుని ఐటీ హబ్ ఎట్లా అంటారో డెహ్రాడూన్ ఎడ్యుకేషన్ హబ్ అంటారు మేడం. సో వై ఎడ్యుకేషన్ హబ్ అంటారంటే బికాస్ ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ హెడ్ క్వార్టర్స్ అక్కడే, ఎఫ్ఆర్ఐ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడే, డూన్ డిఫెన్స్ అకాడమీ అక్కడే, ప్లస్ సివిల్స్కి ట్రైనింగ్ అంటే మన జిల్లాకు వచ్చే ప్రతి కలెక్టర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ అందరూ ట్రైనింగ్ అయ్యేది అక్కడే. మన తెలుగు పిల్లలు దగ్గర 12,000 మెంబర్స్ డెహ్రాడూన్లో ఉన్నారు మేడం. సో వాట్ మేక్స్ సో స్పెషల్ అబౌట్ డెహ్రాడూన్ ఇస్ దట్ ఐ మీన్ లైక్ కల్చరల్ హెరిటేజ్ మేడం, అంటే డైవర్సిటీ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి వెళ్ళారనుకోండి, మీకు స్టూడెంట్స్ వాస్ట్గా వచ్చేసి ఏపీ తెలంగాణ నుంచి ఉంటారు. అదే బెంగళూరుకి వెళ్ళారనుకోండి, యూ ఫైండ్ స్టూడెంట్స్ ఓవరాల్ ఫ్రమ్ సౌత్. బట్ డెహ్రాడూన్కి వెళ్ళారనుకోండి, యూ ఫైండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఓవరాల్ 28 స్టేట్స్ అండ్ అబ్రాడ్ ఆల్సో. సో వాటి వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అక్కడ 1-2 years ఉండడం వల్ల ఇంగ్లీష్ అని హిందీ కానీ ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు, ఈజీగా అసెసిబుల్ కావచ్చు. సో దిస్ ఈస్ ద వన్ అడ్వాంటేజ్ ఇది డెహ్రాడూన్ మేడం. అండ్ లాట్ ఆఫ్ మెంబర్స్ అంటే ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తారనమాట, ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లాంటివి ప్రిపేర్ అవ్వడానికి. సో డెహ్రాడూన్ కూడా మోస్ట్ అసెసిబుల్ ఏరియా మేడం, అంటే ఢిల్లీతో కంపేర్ చేసుకున్నా కానీ డెహ్రాడూన్ కూడా అంతే అసెసిబిలిటీ ఏరియా. సో దిస్ మేక్స్ అంటే బెస్ట్ ప్లేస్ అనమాట, ఎడ్యుకేషన్ హబ్ అనడానికి ఒక కారణం అనమాట. కమింగ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ, ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది 20 years ఓల్డ్ యూనివర్సిటీ మేడం విత్ NAC A+. సో యాక్చువల్గా NAC A++, NAC A+, BAC అని చెప్పేసి ఉంటుంది మేడం. సో NAC అంటే నేషనల్ అసెస్మెంట్ అక్రిడియేషన్ కౌన్సిల్ అంటారనమాట. సో ఇండియాలో ఓవరాల్గా 700-800 యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం. ఓన్లీ 200 యూనివర్సిటీస్కి మాత్రమే NAC గ్రేడింగ్ అని ఉంది. 200 to హార్డ్లీ 250 యూనివర్సిటీస్ మాత్రమే. దాంట్లో A+ వచ్చేసి ఒక 30-40 యూనివర్సిటీసే ఉన్నాయి మేడం. దాంట్లో ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఒకటి అనమాట. సో NAC A+ అనేది ఏ పారామీటర్స్ మీద ఇస్తుందంటే ఒకటి ప్లేస్మెంట్స్, తర్వాత ఫ్యాకల్టీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, తర్వాత రీసెర్చ్ కానీ, ఇవన్నీ కాంబినేషన్ మేడం. వీటిని అన్నింటిని మెజర్ చేసుకుంటూ NAC గ్రేడింగ్ ఉంటుంది మేడం. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది చెప్తున్నాను కదా, సో 20 years ఓల్డ్ యూనివర్సిటీ, NAC A+, యూజీసీ అప్రూవ్డ్ మేడం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటారు. అండ్ AICTE ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాల్సిన అప్రూవల్ కూడా ఉంది. తర్వాత NBA నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడియేషన్. సో ఇవన్నీ అనేటివి ఉత్తరాంచల్ యూనివర్సిటీకి అసెట్స్ మేడం. ఓకే, ఓవరాల్గా మన తెలుగు స్టూడెంట్స్ వచ్చేసి ఉత్తరాంచల్ యూనివర్సిటీలో దగ్గర ఒక 1000 మెంబర్స్ ఉన్నారు మేడం. ఈ ఇయర్ వచ్చేసి మనకి అడ్మిషన్స్ ఇంటేక్ వచ్చేసి దగ్గర 150 ఇచ్చారు మేడం. ఆల్మోస్ట్ వీఆర్ ఫిల్ విత్ 120. సో లాస్ట్ ఒక 30 seats ఉన్నాయి మేడం. ఈ వీక్లో కంప్లీట్ అవుతుంది. సో మనకు వచ్చేసి మెయిన్గా ట్రావెలింగ్ ఎట్లా, ఫుడ్ ఎట్లా ఉంటుంది అనుకుంటారు. సో ట్రావెలింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ టు డెహ్రాడూన్ వెళ్ళొచ్చు మేడం. సో కోవిడ్ ముందర అయితే డైరెక్ట్ మనకు వరంగల్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉండేది. సో కమింగ్ టు ఫ్లైట్స్ వచ్చేసి మీకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు డెహ్రాడూన్ ఉంది మేడం. 2.5 hours వెళ్ళొచ్చు. అదే మీరు బై ట్రైన్ వెళ్తే మీకు అప్రాక్సిమేట్లీ 1 day to 5 hours, అంటే ఒక రోజు ఒక 5 గంటలు అట్లా అవుతుందన్నమాట. ఢిల్లీకి అయితే 1 day పడుతుంది. అక్కడ నుంచి డెహ్రాడూన్కి అయితే మేబీ అరౌండ్ 4 to 5 hours బై ట్రావెలింగ్ అనమాట, బై రోడ్ డిస్టెన్స్ అనమాట. అది మేడం. ఓకే, ఇంతియాజ్ గారు, మరి ఉత్తరాంచల్ యూనివర్సిటీలో అంటే స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది? Okay, fine madam. See madam, in Uttaranchal University we have more than 100 disciplinary courses with over 15,000 students madam. మొత్తం 15,000 మంది ఉన్నారు. సో మీకు బెస్ట్ కోర్సెస్ ఏంటంటే వీఆర్ వెల్ నోన్ ఫర్ లా ప్రోగ్రామ్ అండ్ బీటెక్, తర్వాత వచ్చేసి హాస్పిటాలిటీ అంటే హోటల్ మేనేజ్మెంట్, తర్వాత మీకు బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కానీ, బ్యాచిలర్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ, BSc అగ్రికల్చర్ కానీ. సో చాలా కోర్సెస్ ఉన్నాయి మేడం, 100 మల్టీ. దీంట్లో బీటెక్లో వచ్చేసి CSE, ECE, EEE, మెకానికల్, సివిల్, ఏరోనాటికల్, IT ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. మెజారిటీగా వచ్చేది ఇక్కడ నుంచి స్టూడెంట్స్ 100లో 99% వచ్చేది CSE మేడం. ఓకే, ఫర్ CSE వీ హ్యావ్ 4 స్పెషలైజేషన్స్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఒకటి, క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటి, సైబర్ సెక్యూరిటీ ఒకటి, బిగ్ డేటా అనలిటిక్స్ ఒకటి. అన్ని కలిపి ఒక 600 seats ఉంటాయి మేడం. ఆ 600 seatsలో మనకు 150 seats వస్తాయి. సో మీరు అడిగిన క్వశ్చన్ ఎలిజిబిలిటీ అనేది బేసిక్గా మనం ఇంటర్మీడియట్ బేసిస్ మీద తీసుకుంటాం మేడం. సో మినిమంలో వచ్చేసి 65 to 70 అరౌండ్ చూసి ఉంటే బెటర్ మేడం. బట్ 90-80 ఉన్నా కానీ చాలా బెస్ట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మేము మెరిట్ మీద స్టూడెంట్ని జడ్జ్ చేయం మేడం. ఓకే, ఇప్పుడు ఇంటర్లో 95-97% వచ్చిన
స్టూడెంట్ కూడా మీకు ఎంసెట్లో చూడండి హీ విల్ బి అరౌండ్ 30,000 40,000 ర్యాంక్లో ఉంటారు. దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో మేమేం చేస్తామంటే ఫస్ట్ ఇంటర్మీడియట్లో మినిమం ఓకే హీఈస్ గుడ్ ఎనఫ్ ఫర్ అడ్మిషన్ అన్నాక మేము వాళ్ళని ఏం చేస్తామంటే ఇండస్ట్రియల్ టైప్ చేపిస్తాం. దిస్ ఈస్ కాల్డ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అనమాట. సో వీ హ్యావ్ టైప్ విత్ IBM, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓమ్ లాజిస్టిక్స్ ఇట్లాంటి కొన్ని టాప్ మోస్ట్ MNC అండ్ Fortune 500 కంపెనీస్లో ఉన్నాయి మేడం. సో మేమేం చేస్తామంటే ఇప్పుడు నేను ఒక స్పెషలైజేషన్ చెప్పాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, బిగ్ డేటా అనలిటిక్స్ కానీ, వీటిని ఎనీ వన్ ఆఫ్ ద స్పెషలైజేషన్ స్టూడెంట్కి CSEలో ఇస్తాం మేడం. ఈ స్పెషలైజేషన్ ఏం చేస్తారంటే వాటిని స్టూడెంట్స్ని కంపెనీస్తో టైప్ చేపిస్తాం, విచ్ ఐ కాల్ యాజ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్. వాళ్ళు వచ్చేసి మీకు 4 years ట్రైనింగ్ ఇస్తారు. ఆటోమేటిక్గా ఏ కంపెనీస్ అయితే ట్రైనింగ్ ఇచ్చాయో ఆ కంపెనీసే ప్లేస్మెంట్ ఇస్తాయి మేడం. ఓకే, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ మేడం? సో ఆటోమేటిక్ ఎందుకంటే ఈ పాయింట్ మీరు చూడండి, చాలా మంది స్టూడెంట్స్ మీరు యూ ఫైన్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఓవర్ అమీర్పేట్ అంటే బీటెక్ అయిపోయి అంటే ఏ కోర్స్ చేయాలో తెలియక, ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, ఏ కంపెనీ వస్తుంది అన్న దానిపైన చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో వీ గివ్ దమ్ పిక్చర్ క్లారిటీ అనమాట. ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే ఎనీ వన్ ఆఫ్ ద స్పెషలైజేషన్ ఎట్లా ఉంటుంది, ఏ కంపెనీస్తో టైఅప్ ఉంటే మీకు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఫర్దర్గా 4 years తర్వాత ఏ కోర్స్ మీద మీకు వర్కౌట్ చేసుకోవచ్చు, ఏ కంపెనీస్ ఏ ప్లేస్మెంట్స్ ఇస్తాయనే దానిపైన వాళ్ళకి ఆటోమేటిక్గా 4 years విత్ ఇన్ ద క్యాంపస్లో అరేంజ్ చేస్తాం మేడం. సో ఆటోమేటిక్గా మన యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళే స్టూడెంట్ ఒక ఫ్రెషర్గా వెళ్ళాడు మేడం, ఒక ట్రైనింగ్ ఇంజనీర్గా వెళ్తారనమాట. దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. సో దాని ఫలితమే మన దగ్గర ప్యాకేజెస్ యావరేజ్ ప్యాకేజ్ కూడా 10 to 12 lakhs అట్లా ఉంటుంది మేడం CSEకి. ఓకే రవికిరణ్ రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే చాలా మంది స్టూడెంట్స్కి అంటే ట్రాన్స్పోర్ట్, ఫుడ్ విషయంలో చాలా డౌట్స్ ఉంటాయి. మరి ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది చాలా డిస్టెన్స్ కదా, సో మరి మీరు స్టూడెంట్స్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఇందాక సార్ చెప్పినట్లు జనరల్గా ఏంటంటే ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఎస్పెషల్లీ మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేది ఒక కాలేజ్ తోటి MOU అనేది టైఅప్ చేసేటప్పుడు ఫస్ట్ 4 categories ఉంటాయండి మనం సెర్చ్ చేసేది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిటీ, సెకండ్ వచ్చేసి మనకి ట్రాన్స్పోర్టేషన్, థర్డ్ వచ్చేసి ఫుడ్ అండ్ అకామిడేషన్, అండ్ ఫైనల్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే మనకి ఈ 4 categories అనేది కాలేజీలో అనేది సమృద్ధిగా లేదనుకోండి, స్టూడెంట్కి అనేది 100% ఫెసిలిటీస్ అనేది దొరకపోయినప్పుడు ఏంటంటే వాళ్ళకి ప్లేస్మెంట్ పరంగా చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏంటంటే ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా CSE మీద వెళ్తారు కాబట్టి వాళ్ళకి కంప్యూటర్ ల్యాబొరేటరీస్ అనేది కంపల్సరీ, ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక C ప్రోగ్రామ్ ఉంది, CSEలో C ప్రోగ్రామ్ కానీ, డేటా స్ట్రక్చర్స్ కానీ, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, వీటికి సంబంధించి ఏంటంటే కంపల్సరీగా స్టూడెంట్ అనేవాళ్ళు హీ హ్యాస్ టు గెట్ ఇన్ టు ద ల్యాబ్ అనమాట. ల్యాబ్లో ప్రాక్టికల్స్ చేసినప్పుడు మాత్రమే ఆ కోడింగ్ మీద పట్టు అనేది వస్తుంది అనమాట. ఇలా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా ల్యాబొరేటరీస్ అనే కాదు, రైట్. తర్వాత స్పోర్ట్స్కి సంబంధించి, ఎందుకంటే 24 hours చదవరు కాబట్టి స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, అట్ ద సేమ్ టైం అదర్ స్ట్రీమ్స్లో ఉండే ల్యాబొరేటరీకి సంబంధించిన ప్రతి ఫెసిలిటీస్ దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. అవన్నీ సమృద్ధిగా ఉన్నాయో లేదనేది ఫస్ట్ చెక్ చేస్తాం. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ట్రాన్స్పోర్టేషన్. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఏంటంటే మనకి కోవిడ్ తర్వాత కొంచెం మనకి ట్రాన్స్పోర్టేషన్ వైజ్గా ఏంటంటే డైరెక్ట్ ట్రైన్స్ అనేది కాకుండా డైరెక్ట్ ఢిల్లీ టు మనకి డెహ్రాడూన్ ద్వారా ఓకే కనెక్టింగ్ ట్రైన్స్ అనేవి ఉన్నాయి. బట్ కమింగ్ టు ఫ్లైట్స్ వైజ్ చూసుకుంటే ఏంటంటే డైరెక్ట్ హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి ఒక 24 kilometers ఉంటుంది యూనివర్సిటీ. కాబట్టి ఈజీ ట్రాన్స్పోర్టేషన్. ఎందుకంటే జనరల్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు ట్రైన్ కంటే కూడా ఎక్కువగా ఫ్లైట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. థర్డ్ వచ్చేసరికి ఫుడ్ అండి. ఈ ఫుడ్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫస్ట్ టైం 3 years బ్యాక్ ఎప్పుడైతే వెళ్ళామో వాళ్ళ హాస్పిటల్ చూసేసి ఫస్ట్ 50% ఇంప్రెషన్. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంతా ఓకే, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ పక్కన పెడితే ఫుడ్ అనేది, ఎందుకంటే అక్కడ కొంచెం చలి ప్రాంతం కాబట్టి ఫుడ్ అనేది ఎక్కువ విటమిన్స్ ఉన్న ఫుడ్ ప్రొవైడ్ చేయగలిగినప్పుడు ఏంటంటే ఆరోగ్యం, హెల్త్ అనేది బాగుంది అనుకోండి, హెల్త్ బాగున్నప్పుడే మనం చదువుకోగలుగుతాం కాబట్టి రిమైనింగ్ అన్నీ కూడా ఆటోమేటిక్, ఎందుకంటే వెళ్ళేది చదువుకోవడానికి కాబట్టి అది కంప్లీట్ అయిపోతుంది. ఫుడ్ పరంగా చూసుకుంటే మనకి ఏంటంటే ఎస్పెషల్లీ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో అదర్ యూనివర్సిటీతో పోల్చుకుంటే మనకి ఫుడ్ అనేది సౌత్ ఇండియా వాళ్ళకి చాలా వరకు నచ్చుతుంది అనమాట. ఇది ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే రీసెంట్గా పేరెంట్స్ వచ్చారు కదా, ఆ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఎస్ ఓకే మనం ఎంచుకున్న యూనివర్సిటీ అనేది ఫెంటాస్టిక్ యూనివర్సిటీ అనేది అర్థమైందనమాట. ఫోర్త్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏంటంటే ఇందాక చెప్పినట్లు రైట్ ల్యాబొరేటరీస్ కానీ ఓకే లేకపోతే క్యాంపస్లో సెక్యూరిటీ కానీ, ఇప్పుడు మనకి సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 74 security cameras ఉంటాయి, అంటే 24 hours సర్వేలెన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా నీట్నెస్. ఎందుకంటే స్టూడెంట్స్కి మనం బయట ఎక్కడున్నా ఎలాగున్నా అది పక్కన పెట్టేస్తే కాలేజ్ క్యాంపస్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట కూడా డస్ట్బిన్స్, అంటే ఒకవేళ సీసీ కెమెరాలో ఫైండ్ అవుట్ చేసినా కానీ కాలేజ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ HODs ఉంటారు కదా, ఒకవేళ ఫైండ్ అవుట్ చేస్తే ఇతర స్టూడెంట్స్కి తెలియడానికి కూడా వాళ్ళతోటి తీసి క్లీన్ చేయించేంత, అంటే సెల్ఫ్ క్లీనింగ్ అనేది ఎక్కువగా నేర్పించడం వల్ల ఏంటంటే కొన్ని ఇవి కూడా అలవాటు అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనకు యూనివర్సిటీని మనం చూసుకునే ముందు ఈ 4 categories ఏదైతే చూసుకుంటామో దానివల్ల మనకి స్టూడెంట్స్ కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేది వీలవుతుంది అనమాట.
ఓకే, రవికిరణ్ రెడ్డి గారు, అంటే రీసెంట్గా మీరు చెప్పారు కదా ఉత్తరాంచల్ యూనివర్సిటీకి విజిటింగ్కి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వచ్చారని చెప్పారు కదా, మరి వారి ఆ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందంటే? ఫెంటాస్టిక్ అండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక 80 మెంబర్స్ని ఓకే ఏదర్ ఫ్లైట్స్ కానీ ట్రైన్స్ కానీ కోఆర్డినేషన్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒక ట్రైన్ ఒక టైంలో ఉంటుంది, ఇంకో ట్రైన్ ఒక టైంలో ఉంటుంది, ఒక ఫ్లైట్ ఒక టైంలో ఉంటుంది. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి ఆల్మోస్ట్ మేము మేము ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 8 to 9 మెంబర్స్ అనేది అక్కడ రీచ్ అవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం స్టేట్ వదిలి వస్తున్నారు కాబట్టి రైట్, వాళ్ళకి కన్ఫ్యూజన్ అవ్వకుండా. రెండో విషయం ఏంటంటే మనకి ట్రైన్స్ ద్వారా వచ్చే వాళ్ళకి డైరెక్ట్గా కాలేజ్ తరఫు నుంచి అక్కడ బస్సెస్ అనేవి అరేంజ్ చేయడం జరిగిందనమాట. అంటే వాళ్ళ కన్ఫ్యూజన్ లేకుండా, అంటే ట్రాన్స్పోర్టేషన్ పరంగా భయం అనేది లేకుండా ట్రాన్స్పోర్టేషన్ పరంగా 100% ఫెసిలిటీస్ ఇచ్చి తీసుకురావడం. ఎందుకంటే ఆల్మోస్ట్ సార్ చెప్పినట్లు 27 to 29 అవర్స్ జర్నీ చేసిన తర్వాత జనరల్గా ఏ పేరెంట్ అయినా కానీ అలసిపోతారు. బట్ ఆ ఫేస్ ఫీలింగ్స్ అనేది ఒక్కసారి క్యాంపస్ ఇన్సైడ్ వెళ్ళిన తర్వాత ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ అయిన తర్వాత ఇమీడియట్గా మనం కాలేజ్ ఓరియంటేషన్ అంటే మొత్తం అన్ని బ్లాక్స్కి తిప్పడం జరిగిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉండే హెడ్ ఆఫ్ ది హెచ్ఓడిని ఓకే అంటే మన తెలుగు స్టూడెంట్స్ కోసం చైర్మన్ గారు సపరేట్గా హెచ్ఓడిస్ని రిక్రూట్ అక్కడ పెట్టి ప్రతి డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే సిఎస్సి కానీ లేకపోతే ఈసీ కానీ వీటికి సంబంధించిన ల్యాబొరేటరీస్ కానీ ప్రతి హెచ్ఓడి రెడీగా ఉన్నారు. ఈ 80 మెంబర్స్ ఆల్మోస్ట్ 48 మెంబర్స్ స్టూడెంట్స్, రిమైనింగ్ పీపుల్ అంతా కూడా పేరెంట్స్ అనమాట. మీరు బ్యాక్గ్రౌండ్లో ఉండే వీడియోస్ కానీ లేకపోతే అవన్నీ చూడొచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్లో. ఎందుకంటే ఒక స్టూడెంట్కి అనేవాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇతరత్ర వ్యవహారాల్లో కానీ ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్కి ఒక్క మైనర్ మిస్టేక్ కూడా జరగకూడదని స్ట్రిక్ట్ రూల్స్ అనేది పాస్ చేయడం జరిగింది. దానివల్ల మేము తీసుకెళ్ళింది కూడా సండే కాబట్టి వాళ్ళని స్పెషల్గా హెచ్ఓడీస్ని పిలిపించి ఓరియంటేషన్ క్లాసెస్ మొత్తం ఇవ్వడం జరిగిందనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ ఓరియంటేషన్లో డబుల్ పిహెచ్డి చేసిన మన వైజాగ్ ప్రొఫెసర్ కూడా ఉన్నారనమాట, మ్యామ్ అనమాట. ఆవిడ వచ్చిన తర్వాత పేరెంట్స్కి ఇంకా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక తెలుగు ఆవిడ మా ఉత్తరాంచల్లోకి వచ్చి జాబ్ చేస్తుంది అంటే స్టూడెంట్ 4 years చదువుకోవడానికి పెద్ద ప్రాబ్లం లేదని అదొక కాన్ఫిడెంట్ అనమాట. అంటే కాలేజ్ రాకముందు ఒక ఫీలింగ్ ఉండింది, కాలేజ్కి వచ్చిన తర్వాత కంప్లీట్లీ వాళ్ళకుండే మైండ్ సెట్ అంటే దిగగానే ఇంత దూరం ఉంటుందా కాలేజ్ అనే అపోహలు అనేది తొలగిపోయాయి అనమాట. అంటే వాళ్ళు వచ్చే ఫోకస్ అనేది ఎడ్యుకేషన్ కోసమని క్లారిటీ వచ్చేసింది అనమాట. ఓకే, ఇంతియాజ్ గారు మీరు చెప్పండి, ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఫారెన్ ఇంటర్న్షిప్ ఉందని అన్నారు. సో మళ్ళీ చాలామంది 2+2 3+1 అంటున్నారు కదా, సో ఫారెన్ ఇంటర్న్షిప్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంది? సో ఫారిన్ ఇంటర్న్షిప్ అనేది మ్యాక్సిమం అంటే 2 years ఇక్కడ 2 years అబ్రాడ్లో మేడం. సో వీ హ్యావ్ టైఅప్ విత్ ఆస్ట్రేలియాలో ఉన్న యూనివర్సిటీస్ కానీ యూకేలో ఉన్న యూనివర్సిటీస్ కానీ తర్వాత లైక్ యూఎస్ఏ కానీ సింగపూర్ మలేషియా ఇక్కడ ఉన్న కంట్రీస్లో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అంటే ఏ ఇయర్లో ఏ పర్ఫార్మెన్స్ బట్టి మనం టైఅప్స్ ఉంటాయి మేడం. అంటే స్టూడెంట్స్ మెరిట్ మీద వెళ్ళొచ్చు మేడం. అంటే 70% అట్లా మినిమం చూసుకుంటే 2 years ఇక్కడ ఇండియాలో 2 years అబ్రాడ్లో చేసుకోవచ్చు. అంటే ఎనీ వన్ ఆఫ్ ద యూనివర్సిటీ తనకు కావాల్సిన యూనివర్సిటీ తను సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, దాన్ని బట్టి మనం వెళ్తాం మేడం. సో నాట్ ఓన్లీ 2+2 మేడం, తను కావాలంటే 3+1 అంటే 3 years ఇక్కడ 1 year అక్కడ చేసుకోవచ్చు. 6 months కూడా ఇంటర్న్షిప్కి వెళ్ళొచ్చు మేడం. సో ఆటోమేటిక్గా ఇండస్ట్రియల్ కొలాబరేషన్లో వీళ్ళు టైఅప్ ఉంటారు కాబట్టి సో అవే కంపెనీస్తో అక్కడ కూడా ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. అక్కడ యూనివర్సిటీస్కి వెళ్ళడం వల్ల ఏంటంటే ఎంఎస్కి కొంచెం అసెసిబిలిటీ ఉంటుంది, ఎంఎస్కి వెళ్ళేటప్పుడు ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళ ప్యాకేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అమెజాన్ ఈజ్ ఆఫరింగ్ సంథింగ్ లైక్ 10 lakhs ఇన్ ఇండియా, సో ద సేమ్ కంపెనీ విల్ బి ఆఫరింగ్ లైక్ 35-40 lakhs ఇన్ యూఎస్ఏ. అంటే కంట్రీకి బట్టి ఆ ఏరియాకు ఉన్న కాస్ట్ని బట్టి ఆ ఏరియాలో ఉన్న ఎక్స్పెన్సెస్ వాల్యూస్ని బట్టి ఆ కంపెనీస్ అనేది ఆఫర్ చేస్తాం మేడం. సో ఫారెన్ ఇంటర్న్షిప్ అనేది సో డెఫినెట్గా నేనేమంటున్నానంటే అది మ్యాండేటరీ కాదు, ఓకే అది పక్కా వెళ్ళాలని కాదు మేడం. బట్ ఇంటెన్షన్ ఉంది, హ్యాపీగా వెళ్తామంటే డెఫినెట్లీ వీ విల్ కంప్లీట్ ఆల్ ద వీసాస్ కానీ వెరిఫికేషన్స్ కానీ అవన్నీ నీట్గా కంప్లీట్ చేసి ఒక బ్యాచ్ లెక్క పంపిస్తాం మేడం. సో మ్యాండేటరీగా ఈ కంట్రీకే వెళ్ళాలని లెక్క రూల్ అనేది ఏమి ఉండదు మేడం. సో ఏ కంట్రీకి కావాలంటే ఆ కంట్రీకి మేము పంపిస్తాం అనమాట. బట్ కీప్ ఇన్ ఫ్యాక్ట్ దట్ అట్లీస్ట్ లీస్ట్ మెరిట్ ఏంటంటే 60% ఉండాలి మేడం. ఎందుకంటే అక్కడ ఉన్న కంట్రీస్ యాక్సెప్ట్ చేయవు, అర్థమవుతుందా మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 50% తెచ్చుకొని నేను అక్కడ వెళ్ళి 2+2 కంప్లీట్ చేస్తానంటే సో ఆ కంట్రీస్ అనేటివి యాక్సెప్ట్ చేయవు మేడం. ఈ ఫారెన్ ఇంటర్న్షిప్ కానీ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కానీ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ ఈ బేసిస్ మీదనే వర్క్ అవుతాయి. అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ వస్తున్నారంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ వాళ్ళు అక్కడ మెరిట్ చూస్తారు మేడం, ఓకే. కానీ కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే 50 ఉన్నా 45 ఉన్నా పంపిస్తారు, వెళ్ళడం వల్ల లాభం ఏమి ఉండదు మేడం, ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూనివర్సిటీస్ ఇక్కడ 700 యూనివర్సిటీస్ ఉన్నాయి. 700 యూనివర్సిటీస్లో మీకు స్టాట్స్ ప్రకారం 200 యూనివర్సిటీస్ A+ ఇచ్చింది. అక్కడ అర్థమవుతుంది 500 యూనివర్సిటీస్ చాలా వరకు వర్త్లో లేవని చెప్పేసి. సేమ్ వైజ్గా ఏదో ఫారెన్ ఇంటర్న్షిప్ అంటే అక్కడ ఏదో వెళ్ళడం వల్ల నాకు పక్కా జాబ్ వస్తుంది ఇంకేదో అని చెప్పేసి వెళ్తారు. కానీ అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ 700 యూనివర్సిటీస్లో 500 యూనివర్సిటీస్ ఎట్లా వర్త్గా లేవో అక్కడ కూడా అట్లనే ఉంటుంది సినారియో.
ఓకే. సో ఏదో ఫారెన్ ఇంటర్న్షిప్ అంటే ఇళ్ళ వల్లనే మనకు జాబ్ వస్తుంది, ఇంకేదో అనుకుంటారు. ఫారెన్ ఇంటర్న్షిప్ అన్నప్పుడు మీకంటే మన ఇండియా కంటే టాప్ ఉన్న కంట్రీకి వెళ్ళాలి. ఫారెన్ ఇంటర్న్షిప్ అంటే బంగ్లాదేశ్కి, ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళి నేను ఫారెన్ ఇంటర్న్షిప్ వెళ్ళాలంటే వర్కౌట్ కాదు. ఓకే, సంథింగ్ లైక్ యూఎస్ఏ కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ, విచ్ ఆర్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఇన్ టెక్నాలజీస్, జపాన్ కానీ. సో అటువంటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి వర్త్ ఉంటుంది. ఓకే, ఏదో మనకి ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉన్నాయి, కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏదో లోకల్లో ఉన్న లైక్ టైఅప్ ఉన్న స్మాల్ యూనివర్సిటీస్కి, ఈవెన్ వర్స్ట్ కేసులో స్మాల్ కాలేజెస్కి టైఅప్ చేపించి పంపిస్తారు, విచ్ ఆఫ్ నో యూస్. ఓకే, మీరు అక్కడికి ఫారెన్ ఇంటర్న్షిప్ వెళ్తున్నారంటే డెఫినెట్లీ తనకు ఫర్దర్గా ఎంఎస్కి యూజ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం తన ప్లేస్మెంట్ ప్యాకేజ్ అనేది డెఫినెట్లీ హైగా ఉండాలి. దట్ మేక్స్ హిమ్ వర్త్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం ఇండస్ట్రియల్ కొలాబరేషన్ మీకు ఎంఎన్సీ కంపెనీస్తో టైప్ చేపిస్తాం, ఫార్చ్యూన్ 500 కంపెనీస్తో టైప్ చేపిస్తాం, గ్లోబల్ కంపెనీస్తో టైప్ చేస్తున్నాము. సో ఆటోమేటిక్గా ఆ టైఅప్ అనేది వాటికి ఆటోమేటిక్గా ఆ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అనేది గ్లోబల్ లెవెల్లో వస్తుంది మేడం. సో అది బెనిఫిట్ అవుతుంది మేడం. కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ స్టూడెంట్కి మెరిట్ ఉంది, డెఫినెట్లీ మేము అనేది పంపిస్తాం మేడం. ప్రతి బ్యాచ్లో ఒక 200 మెంబర్స్ వరకు వెళ్తారు, డిపెండ్స్ అపాన్ ద మెరిట్ అనమాట. లేదు మేము మెరిట్ లేదు అయినా కానీ వెళ్తామంటే ఆన్ దేర్ ఓన్ ఎక్స్పెన్సెస్ అనమాట. సో అక్కడ ఉన్న యూనివర్సిటీ ఫీజు కట్టాలి. అదే మన లేదు పర్లేదు ఇక్కడ మెరిట్ ఉంది అనుకుంటే మనం ఇక్కడ యూనివర్సిటీలో ఏ డిసైడ్ అయితే ఫీజు ఉందో ఆ ఫీజే కట్టుకుంటారు. బట్ అకామిడేషన్ అనేది చేంజ్ అవుతుంది మేడం, ఫుడ్ అండ్ అకామిడేషన్ రేట్స్ అనేవి చేంజ్ అవుతాయి, ఫ్లైట్ టికెట్స్ అప్లికబుల్ అవుతుంది. మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఇన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ కర్నూలు. ఒక ఏరియా చూడండి, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే మీకు అట్లీస్ట్లో ఒక లిస్ట్లో ఒక 20,000 కావాలి, అదే మీరు బెంగళూరుకి వెళ్ళారనుకోండి 35,000 కావాలి. దట్ మేక్స్ అదే యూఎస్ఏకి వెళ్ళారనుకోండి మీకు అర్థమైపోతుంది, ఒక 2 lakhs 1 lakh కావాలి. సో అట్లా ఉంటుంది మేడం. ఫ్లైట్ టికెట్స్ అవన్నీ వాళ్ళవే ఉంటాయి, బట్ ట్యూషన్ ఫీజు అనేది సేమ్ ఉంటుంది మేడం. ఓకే ఇంతియాజ్ గారు, మరి ఫారెన్ ఇంటర్న్షిప్ చేయాలంటే అంటే ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు చెప్పాను కదా మేడం. సో ట్యూషన్ ఫీజ్ రిమైన్స్ దేమ్. ఇఫ్ స్టూడెంట్ ఈజ్ మెరిట్లో ఉన్నాడు అనుకోండి, రిక్వైర్డ్ మెరిట్లో స్టూడెంట్ ఉంటే ఫీ స్ట్రక్చర్ అనేది సేమ్గా ఉంటుంది మేడం. ఓకే, ఏం అప్లికబుల్ అవుతుందంటే ఈ ఫ్లైట్ టికెట్స్ అప్లికబుల్ ఉంటాయి. ఓకే, తర్వాత అకామిడేషన్, ఫుడ్ అకామిడేషన్ ఛార్జెస్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది మేడం. అంటే ఒక 2 years పైన ఒక 2-3 lakhs డిఫరెన్స్ ఉంటుంది మేడం. లేదు మెరిట్ లేదు అయినా కానీ వెళ్దాం అనుకుంటే అక్కడ ఆ యూనివర్సిటీ ఉన్న ఫీజు డాలర్స్లో ఉంటే, పౌండ్స్లో ఉంటే, దేని బట్టి అది మనం కట్టుకోవాలి మేడం. ఓకే, పెద్ద డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు మేడం. ఓకే ఇంతియాజ్ గారు, మరి ఉత్తరాంచల్ యూనివర్సిటీలో స్టడీ కంప్లీట్ అయిన తర్వాత మీరు 100% జాబ్ అని అంటున్నారు, అంటే ఎలా సాధ్యపడుతుంది అంటారు? మేడం 100% ప్లేస్మెంట్ అంటే ఇప్పుడు మనకు చెప్తున్నాను కదా మేడం, ఇండస్ట్రియల్ కొలాబరేషన్ ఒకటి ఉంది. అంటే ఇండస్ట్రీస్తో టైఅప్ చేయించి ఏ ఇండస్ట్రీ అయితే ట్రైనింగ్ ఇచ్చిందో ఆ కంపెనీయే ప్లేస్మెంట్ ఇస్తుంది అన్నట్టు. దెన్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పీడీపీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో మనం నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన పోస్టర్స్ ఎట్లా ఉండాలి, మన గెస్టర్స్ ఎట్లా ఉండాలి, మనం ఎట్లా మాట్లాడితే ఎదుటి వాళ్ళకి ఎంతవరకు రీచ్ అవుతుంది, ఇవన్నీ పీడీపీ ప్రోగ్రామ్లో కంప్లీట్ చేస్తాం మేడం. ఓకే, సో ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ని ఒక 1 monthలో ఒక 20 kilometers రేస్ ఉంది అనుకోండి, మేము ఆటోమేటిక్గా 30 kilometers రేస్కి ప్రిపేర్ చేస్తాం. సో మెయిన్ స్ట్రీమ్కి వచ్చేసరికి ఈజీగా కొట్టేస్తాడనమాట. సో అట్లనే మేము ఏం చేస్తామంటే ఏ కంపెనీ ఏ మార్జిన్లో ప్లేస్మెంట్స్ ఇస్తుంది, ఎంత ప్యాకేజెస్లో ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మన దగ్గర పవర్ మీద ఒక 40 lakhs ఒక ప్యాకేజ్ ఆఫర్ ఇచ్చింది అనుకోండి, అందరు అప్లై చేస్తారు. ఒకవేళ రాదనుకోండి వెంటనే డిసప్పాయింట్ అయిపోతారు, బికాస్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. ఏదో 40 lakhs వస్తుంది, తొందరగా మనం ఆఫర్ చేసేసుకుందాం, అప్లై చేసుకుందామని ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు, ఫెయిల్ అవుతారు. సో మేమేం చేస్తామంటే ఓకే గూగుల్ ఈజ్ ఆఫరింగ్ 40 lakhs, కానీ దానికి కావాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది, పర్సంటేజ్ ఎంత కావాలి, ఏ క్వశ్చన్స్ మీద మీకు మానిటర్ చేస్తారనే దానిపైన వీళ్ళకి ఆటోమేటిక్గా 3rd yearలో ఫుల్ ఉంటుంది. మన 3rd yearలో నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూ క్లాసెస్ ఉంటాయి అనమాట, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అంటే మీకు 3rd year అయిపోయే లోపల దగ్గర ఒక 30-40 ఇంటర్వ్యూ క్లాసెస్ ఉంటాయి మేడం. సో మెయిన్ ఇంటర్వ్యూకి వచ్చే లోపల స్టూడెంట్కి ఈజీ అవుతుంది అనమాట. సో మన దగ్గర ప్లేస్మెంట్ అనేది అదే మేడం మెయిన్గా. సో ఒకటి ఇండస్ట్రియల్ కొలాబరేషన్ పైన ఇంత ఆటోమేటిక్గా 90% కంప్లీట్ అవుతుంది. ఈ 10% అనేది పీడీపీలో యాడ్ అవుతుంది మేడం. అపార్ట్ ఫ్రమ్ ది స్టూడెంట్కి వచ్చేసి మనకు చైనీస్ ఒకటి, ఫ్రెంచ్ ఒకటి, స్పానిష్ వచ్చి ఈ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తాం మేడం. దీనివల్ల ఏంటంటే ఎక్స్ట్రాగా స్టూడెంట్కి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెజాన్ మన దగ్గర యావరేజ్ 10 lakhs ఆఫర్ చేస్తుంది, ఒక లాంగ్వేజ్ కాంబినేషన్లో వచ్చింది అనుకోండి 25-30 lakhs ఇస్తుంది అనమాట. ఇది స్టూడెంట్కి బెనిఫిట్ మేడం. ఓకే, సో ప్లేస్మెంట్ అనేది అసెసిబిలిటీ మేడం. ఇంకొకటి నేను పేరెంట్కి అందరికీ క్లారిటీ ఇచ్చేది ఏంటంటే డెఫినెట్లీ ఓకే 75% అటెండెన్స్ అనేది మ్యాండేటరీగా పెట్టుకోవాలి. మీరు 75% అటెండెన్స్ మ్యాండేటరీగా పెట్టుకోకుండా ప్లేస్మెంట్ అంటే కాదు. ఎందుకంటే మా దగ్గర ట్రైనింగ్ ఎట్లా ఉంటుందంటే ఇండస్ట్రియల్ ఓరియంటెడ్గా ఉంటుంది మేడం. ఏదో క్లాస్లో కూర్చోబెట్టి క్లాస్లో చెప్పేది ఉన్నాను, ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మీకు. ఎందుకంటే ఇంజనీర్స్ ఆర్ నాట్ మేడ్ ఇన్ క్లాస్ రూమ్స్ మేడం. ఇంజనీరింగ్ సంథింగ్ దట్ యూ కెన్ ఎక్స్ప్లోర్ టు ద ప్రాక్టికల్ వరల్డ్ అనమాట. ప్రాక్టికల్ వరల్డ్ కలెక్ట్ అయినప్పుడే మీకు వర్కౌట్ అవుతుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇక కార్ ఉంది, కార్ స్టూడెంట్కి నేర్పియాలి డ్రైవింగ్. నేను ఇక్కడ కూర్చోపెట్టి స్టూడియోలో ఈ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి నేర్పించిన ఒక 10 సంవత్సరాలైనా కానీ నేర్చుకోలేడు.
అది నేను కార్ దగ్గరికి తీసుకెళ్ళాను అనుకోండి, రెక్టిఫై చేసుకుంటాడు 3 monthsలో అట్లా అనమాట. సో ఇంజనీరింగ్ కూడా అంతే మేడం, మీకు ప్రాక్టికల్ వరల్డ్లో టెక్నికల్ వరల్డ్లో తనని ఇండల్జ్ చేసినప్పుడే ఆటోమేటిక్గా తను పర్ఫెక్ట్ అవుతాడు. మేము తర్వాత ఇండస్ట్రియల్ టైప్ 3rd yearలో ఎందుకు పెట్టామంటే మెయిన్లీ అదే మేడం. సో ఆ టైఅప్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా 4th yearలో కావాల్సిన ఇంటర్వ్యూస్ కావాల్సిన ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది స్టూడెంట్కి ఆటోమేటిక్గా వస్తుంది. దిస్ మేక్స్ దెమ్ పర్ఫెక్ట్ అనమాట. సో మినిమం మ్యాండేటరీగా 50 to 60% ఉందనుకోండి మేడం, ఆటోమేటిక్గా 7-6 lakhs లోపల వస్తుంది. అదే స్టూడెంట్ 75 అట్లా పెట్టుకున్నాడు అనుకోండి, 12-13 lakhs అనేది పెద్ద స్కోరే కాదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి 600 స్టూడెంట్స్లో 76 స్టూడెంట్స్ దగ్గర ప్లేస్ అయ్యాను, అంటే 94%. మీరు ఆ 6% ఎందుకు గాలేస్తారంటే కొంతమంది బ్యాక్లాగ్స్ పెట్టుకుంటారు. నేను చెప్పాను కదా, బ్యాక్లాగ్స్ ఉన్న వాడికి ఏ కంపెనీ ఇవ్వదు ప్రపంచంలో. ఓకే, సో అది మేడం ఆ బేసిస్ మీద రన్ అవుతుంది మేడం. సో ప్లేస్మెంట్ ఈజ్ నెవర్ ఏ మ్యాటర్ ఫర్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ మేడం. ప్లేస్మెంట్ వీ హ్యావ్ లార్జ్ మన దగ్గర ప్లేస్మెంట్స్లో మాకు 47 టీమ్ ఉందండి, 47 members టీమ్ ఉంది. వాళ్ళ స్టూడెంట్స్ని కంటిన్యూగా మానిటర్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ అయిపోయినా కానీ వాళ్ళని ఆటోమేటిక్గా కౌన్సిలింగ్ చేస్తారు. ఇది నీ సెమిస్టర్ మార్క్స్. సో ఈ మార్క్స్తో ఈ కంపెనీస్లో నువ్వు ప్లేస్ కాలేవు, డెఫినెట్గా ప్లేస్ కాలేవు. సో నీ ఏంటారు అప్రోచ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి అప్రోచ్ చేయాల్సిన విధానాన్ని మార్చుకో, నువ్వు ఎగ్జామ్స్ రాయాల్సిన తీరును మార్చుకో, నీ కమ్యూనికేషన్ ఇట్లా బెటర్ చేసుకో అని చెప్పేసి ఆటోమేటిక్గా సెమిస్టర్ కౌన్సిలింగ్ ఉంటుంది మేడం. సో 2 years అయిపోయాక 3rd yearలో మెయిన్గా దీనిపైనే వర్కౌట్ చేస్తాం అన్నమాట. కంపెనీస్ ప్లేస్మెంట్ ఏ కంపెనీస్ ఎంతలో ఆఫర్ చేస్తున్నాయి, ఏ ప్యాకేజ్లో ఆఫర్ చేస్తున్నాయి, ఎట్లా రీచ్ అవ్వాలి. సో దిస్ ఈస్ ద పాయింట్ మేడం. ఓకే, రవికిరణ్ రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి అంటే కాన్ఫిడెన్స్ భరోసా ఏ విధంగా కల్పిస్తారు? ఇంతకుముందు చెప్పినట్లు మేడం, జనరల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాలేజ్ గురించి తెలుసుకునేటప్పుడు ఏంటంటే బయట ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి కూడా చిన్న కన్సల్టెన్సీ వాళ్ళు తెలియని ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, ఓకే, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటము, ఇలాంటి వాటిని రెక్టిఫై చేసుకోమని నేను చెప్పేది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే మీడియా మాధ్యమం ద్వారా స్టూడెంట్స్కి అప్రోచ్ అవుతున్నామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆర్గనైజేషన్కి కాల్ చేసినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 6 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఉంటుందన్నమాట మనకి, కౌన్సిలర్స్. అంటే వాళ్ళకి ఏ టీమ్ అంటే ఏ బ్రాంచ్లో ఏ ఫెసిలిటీస్ బాగుంటాయి, ఏ బ్రాంచ్లో ఎక్కువ సార్ చెప్పినట్లు ప్లేస్మెంట్స్ అనేది ఎక్కువ ఉంటాయి, దేంట్లో ట్రాక్ రికార్డ్ అనేది ఎక్కువ ఉండదు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మాత్రమే. ఇంకోటి ఏంటంటే జనరల్గా ఇంటి దగ్గర నుంచే మొత్తం ఇన్ఫర్మేషన్ ఫోన్లో కాకుండా, ఓకే, పికప్ ద బస్ ఎక్కి ఒకసారి ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఫోన్లో మాట్లాడే 20 minutes కంటే కూడా ఒక 1 hour కూర్చొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ గురించి ఇంత అంటే చాలా ఫేమస్ అయిపోయింది. రెండోది ఏంటంటే యూనివర్సిటీ క్రెడిబిలిటీ కూడా పెరిగింది కాబట్టి ఏంటంటే దీన్ని మిస్యూజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మన కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్న తర్వాత మనకి ఎక్స్పీరియన్స్డ్ ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా తెలుసుకోండి. దెన్ యూ టేక్ ఎ డెసిషన్. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఎటువంటి రాంగ్ వేలో వెళ్ళడానికి ఆస్కారం అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే అండి, మరి అంటే పేరెంట్స్లో కూడా ఎంతో కన్ఫ్యూజన్ ఉంటుంది, అంటే స్టూడెంట్స్ని మళ్ళీ అంత లాంగ్ పంపించాలంటే అంటే వారిలో కూడా మీరు ఏమైనా కాన్ఫిడెన్స్ పెంచే అవకాశం ఉందా మేడం? ఒకటి ఇప్పుడు ఈ రోజుల్లో లాంగ్ డిస్టెన్స్ అనేది, ఎందుకంటే ఖండాలు దాటి యూఎస్లోకి వెళ్ళి అక్కడ చలి ఉంటుందా, లేకపోతే అక్కడ అగ్నిపర్వతాలు ఉంటాయా, టోర్నడోస్ ఉంటాయా, లేకపోతే ఇంకోటి ఉంటాయా అనేది పక్కన పెట్టి ఆల్మోస్ట్ ఇక్కడ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్తున్నారు. డిస్టెన్స్ అనేది నెవర్ మ్యాటర్ ఫర్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఈ గవర్నమెంట్స్ అనేవి చేంజ్ అవుతూ వస్తున్నాయో అక్కడ ఉండే సిస్టమ్ అంతా మారిపోయింది. ఒకప్పుడు ఒక 10-15 years బ్యాక్ ఏంటంటే కొంచెం బ్యాక్వర్డ్లో ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా సార్ చెప్పినట్లు ఇట్స్ ఎడ్యుకేషన్ హబ్. రెండోది ఏంటంటే కంటోన్మెంట్ జోన్, ఓకే, రాడార్ సిస్టమ్ కూడా ఉంటుంది అక్కడ. అంటే ఆర్మీ వాళ్ళు అక్కడ ప్రతి చోట కూడా ఏంటంటే టెంట్స్ వేసుకుని ఉండి, ఓకే, పెట్రోలింగ్ అనేది కూడా కాలేజ్ యూనివర్సిటీస్లో జరుగుతూనే ఉంటుంది అనమాట. అలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే ఆల్రెడీ రీసెంట్గా పేరెంట్స్ కూడా విజిట్ అయ్యారు కాబట్టి మేము స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి మేము పేరెంట్స్ నెంబర్ ఇచ్చి కూడా మాట్లాడించడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చూసి దాన్ని అంటే ఫిజికల్గా చూసిన వాళ్ళకి ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఈజీగా కన్వర్షన్ అనేది అయిపోతుంది అనమాట. దాని గురించి భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓకే అండి. సో సార్ ఒక పాయింట్ చెప్పారు మేడం, అంటే ఫేక్ కన్సల్టెన్సీస్ కానీ ఇట్లా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే మేము 8 lakhs చేపిస్తాము, 7 lakhs చేపిస్తాము అని చెప్పేసి. సో మీరు వాటిని నమ్మొద్దండి, ఓకే. ఈ ఫెలా అట్లా ఉంటే మీరు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని నన్ను కాన్ఫిడెన్స్లో తీసుకోమనండి, ఓకే. ఎందుకంటే చాలామంది కన్సల్టెన్సీస్ ఇలా చేస్తున్నాయి, ఉత్తరాంచల్ యూనివర్సిటీ మా అకౌంట్ కొట్టండి పర్సనల్. సో ఇట్లాంటివన్నీ ఎంకరేజ్ చేయండి మేడం. మీకు ఏదన్నా ఉంటే డైరెక్ట్ నిజంగానే వాళ్ళు అలా చెప్తుంటే డెఫినెట్లీ ఆ కౌన్సిలర్ దగ్గర నా నెంబర్ ఉంటుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్లో కూడా తీసుకోవచ్చు. ఐ కెన్ గైడ్ దేమ్ అన్నమాట, ఓకే. రాంగ్ గైడెన్స్ ఇచ్చి స్టూడెంట్స్కి అడ్మిషన్ చేయొద్దాను. సో అది క్లారిటీగా నేను స్టూడెంట్స్
చెప్తున్నాను, బికాస్ నాకు రీసెంట్గా ఈ కాల్స్ అన్ని చాలా వస్తున్నాయి. సో 8 lakhs ఇస్తున్నారంట, 9 lakhs ఇస్తున్నారంట అని అట్లా ఏమి ఉండదండి. ఓకే, ఉత్తరాంచల్ యూనివర్సిటీ రెగ్యులర్ ఫీజు వచ్చేసి 14.5 lakhs, మనం వచ్చేసి 10 lakhs ఇస్తున్నాం మన తెలుగు స్టూడెంట్స్కి. ఓకే, అది కూడా రేపు సాటర్డే ఈవినింగ్ కల్లా ఉంటుంది, సండే హోల్డ్ ఉంటుంది, మళ్ళీ మండే నుంచి ఆ ఫీజు వచ్చేసి 11 lakhs ఉంటుందండి. ఓకే, అంటే సాటర్డే ఈవినింగ్ కల్లా రిజిస్ట్రేషన్స్ అయినటువన్నీ 10 lakhs కిందకే వస్తాయి మేడం. ఓకే, సండే హోల్డ్ ఉంటుంది, సండే అడ్మిషన్స్ యాక్సెప్ట్ చేయం, మండే నుంచి మళ్ళీ 11 lakhs నుంచి ఉంటుంది మేడం. ఇది అందరూ స్టూడెంట్స్ పేరెంట్స్ ప్లీజ్ క్లారిటీ తీసుకోండి. ఓకే 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 రైట్ అండి. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థులకు అంటే కోర్సెస్ మరియు ఫెసిలిటీస్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.